బ్రెజిల్ ప్రెసిడెంట్ లులా డిసిల్వా అంటూ ఉన్నారు సార్, అమెరికా టారిఫ్స్ వల్ల నష్టపోతూ ఉన్న దేశాలన్నీ యూనియన్గా ఏర్పడాలి అని చెప్పేసి. మరోవైపు భారత్ ఇప్పటికే అమెరికాతో ట్రేడ్ డీల్ చేసుకుంది. ఆ ట్రేడ్ డీల్లో ఎటువంటి మార్పు ఉండదు అని చెప్పి సుప్రీం కోర్టు తీర్పు తర్వాత కూడా ట్రంప్ చెప్తూ ఉన్న పరిస్థితి. లులా డిసిల్వా అండ్ మోదీ ఈ ఇద్దరి వైఖరుల్లో మార్పు ఏంటి సార్? అంటే లూలా డిసిల్వా ఇది ట్రేడ్ యూనియన్ లీడర్. ఆయన కార్మిక హక్కుల కొరకు పోరాడిన నాయకుడు. వర్కర్స్ పార్టీ పెట్టాడు. ఆయన వర్కర్స్ పార్టీ కదా, అందువల్ల ఆయన యాటిట్యూడ్లో తేడా ఉంటుంది. ఆయన ఏమంటున్నాడు, ఆయన తన ట్రేడ్ యూనియన్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాడు. యజమాని బలవంతుడు, ఒక్కొక్క కార్మికుడు బలవంతుడైన యజమానితో నెగోషియేట్ చేసుకుంటే ఆ యజమాని చాలా సులభంగా ఒక కార్మికుడు నడిచివేస్తాడు. కానీ కార్మికులందరూ సంఘటితమై ఒక యూనియన్గా ఫామ్ అయి ఒకరికొకరు సౌహార్దతతో కనుక నెగోషియేట్ చేస్తే అదే యజమాని దిగి వస్తాడు. అది చాలా సింపుల్ ట్రేడ్ యూనియన్ ఎక్స్పీరియన్స్ చెప్పాడు. అందువల్ల ప్రపంచంలో అమెరికా బెత్తం పట్టుకొని అందరినీ బెదిరిస్తోంది కనుక అమెరికాకు వ్యతిరేకంగా అమెరికా టారిఫ్ బాధిత దేశాలన్నీ ఒక యూనియన్గా బ్లాక్స్గా ఫామ్ అయి నెగోషియేట్ చేస్తే ట్రంప్ దిగి వస్తాడు అనేది ఆయన థియరీ. అది కరెక్ట్ థియరీ అది. సో అన్ఫార్చునేట్లీ దాన్ని మన మోడీ పట్టించుకుంటాడా? సో మోడీ మై గ్రేట్ ఫ్రెండ్, గుడ్ ఫ్రెండ్, శాంతి దూత, ఆయన నాయకత్వంలో శాంతి, స్థిరత్వము, సంపద సృష్టించబడుతుందని ట్వీట్ చేస్తున్నాడు మన ప్రైమ్ మినిస్టర్. సో లూలా డిసిల్వా పోరాట పంతాను చెప్తుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజీ పంతా అని చెప్తున్నాడు. సో వెదర్ యూ కాంప్రమైజ్ ఆర్ కాన్ఫ్రాంట్, ట్రంప్ నోస్ బలం, స్ట్రెంగ్త్ నుంచి నెగోషియేట్ చేసినవే ట్రంప్కి తెలుసు. అందువల్ల లూలా ఇప్పటివరకు, ఎందుకంటే కామన్ థింగ్ ఏంటంటే బ్రెజిల్ పైన 50% టారిఫ్ ఉంది, ఇండియాపై కూడా 50% టారిఫ్ ఉంది. మన దేశం ఒక అన్ఈక్వల్ ట్రేడ్ డీల్కి ఒప్పుకుంది. అంటే అమెరికా 18% విధిస్తుంది, మనం 0% విధిస్తామని ఒప్పుకున్నాం. విచిత్రం ఏంటంటే ఇప్పుడు అమెరికన్ సుప్రీం కోర్టే ఆ 18% కొట్టివేసింది. ట్రంప్ ఇప్పుడు కొత్తగా విధించిన సెక్షన్ 122 కింద విధించింది కూడా 15%. సో ట్రంపే 15% అంటుంటే మన మోడీ 18% ఒప్పుకొని వచ్చాడు. చూడు ఇంట్రెస్టింగ్ థింగ్. ఒక 18 రోజులు ఆగి ఉంటే మనకి 15% ఉండేది. ఇప్పుడు ట్రంప్ ఏమంటాడు, 18% నువ్వు ఒప్పుకున్నావు అనుకుంటుంది అంటున్నాడు. నువ్వు ఒప్పుకున్నావు కదా, దీంతో సంబంధం ఏమున్నది, నేనైతే ఇస్తాను. నువ్వు 18% కట్టడానికి రెడీ అయినాక సంబంధం ఏంటి అంటున్నాడు. నువ్వు రేట్తో సంబంధం ఏంటి, నువ్వు ఎక్కువ పే చేస్తానో పే చేయి అంటున్నాడు. ఇప్పుడు నువ్వు ఆటో ఎక్కుతావు, ఆటో మీటర్ 100 రూపాయలు చూపెడతావు, నువ్వు 200 ఒప్పుకున్నావు అనుకోండి. ఆటో డ్రైవర్ ఏమంటాడు, అయ్యా మీటర్ 100 చూపెడుతుంది, 200 ఎట్లా, నాకెందుకు సార్ మీటర్తో సంబంధం ఏంది, మీరు ఎక్కడప్పుడు 200 ఒప్పుకున్నారు కదా అంటాడు. అవునా కదా? అందుకే ఎక్కడప్పుడు ఆలోచించాలి, నేను 200 ఒప్పుకొని మీటర్ ఎంతేనంత అని. కానీ ఒక్కసారి మీటర్ రీడింగ్ సంబంధం లేకుండా నువ్వు ఒప్పుకున్న తర్వాత ఆటో డ్రైవర్ వసూలు చేస్తాడు, బుక్ ప్రింట్ 200 వసూలు చేస్తాడు. సింపుల్ ఆటో డ్రైవర్ ఎక్స్పీరియన్స్ ఇట్లుంటే ట్రంప్ ఎట్లుంటాడు, అవునయా నేను 15% వేస్తున్నా ప్రపంచం పైన, నువ్వు ఆగుంటే నీ మీద కూడా 15 ఉండేది, నువ్వు ఆగా ఒప్పుకున్నావు 18% కట్టమంటున్నాడు. సింపుల్. సో అందువల్ల బ్రెజిల్ ప్రెసిడెంట్ ఆగాడు, ఆయన ఇప్పటివరకు ఒప్పుకోలే. మన ప్రైమ్ మినిస్టర్ ఒప్పుకున్నాడు. అందువల్ల మనకు 18% వచ్చింది, బ్రెజిల్ 15% వచ్చింది టారిఫ్. చూడండి ఎంత అన్యాయమో. సో ఆగి ఉంటే లాభం ఉండేదా కాదా, అదే కదా లూలా చెప్పేది. తర్వాత ట్రంప్ ఏమంటున్నాడు, మీరు బ్రిక్స్ను మేము అటాక్ చేస్తూ ఉంటున్నాడు. బ్రిక్స్లో ఉన్న ఏ దేశము ఇంతవరకు ట్రంప్తో ఒప్పందం కుదుర్చుకోలేదు. బ్రెజిల్, రష్యా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఇండియా ఒకటే ఒప్పందం కుదుర్చుకుంది. సో ఏమంటున్నాడు, ఒక రకంగా లూలా మోడీ చెప్తున్నాడు, నువ్వు అనవసరంగా పోయి ట్రంప్లు కాంప్రమైజ్ అయ్యావు, మనం అందరము కలిసి బ్రిక్స్ బ్లాక్గా ఉండుంటే ట్రంప్ ఇలా దిగి రావాల్సి వచ్చు. సో బ్రిక్స్ మొత్తం ఒక్క ఇండియానంటే మెలకలు చెప్తాడు, ఒక్క బ్రెజిల్ అంటే మెలకలు చెప్తాడు. ఎంటైర్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఏకమైతే ట్రంప్ ఏం చేయగలడు? తోపకు రాడా? యూరోపియన్ యూనియన్ 27 దేశాలు ఏకమై అమెరికాతో నెగోషియేట్ చేయడం లేదా? ఆడికి కూడా వారికి అనేక ఇబ్బందులు ఉన్నాయి. కానీ వాళ్ళు వీక్ కంట్రీస్, అమెరికా పైన ఆధారపడిన దేశాలు కనుక. మనం ఆధారపడిన దేశాలు కాదు బ్రిక్స్ అంటే. నిజంగానే బ్రిక్స్ను స్ట్రెంథన్ చేయాల్సిన సమయంలో ఇండియా ఈజ్ స్లోలీ డిజోనింగ్ బ్రిక్స్. మనం డిసింటిగ్రేట్ బ్రిక్స్ పట్ల మనం పట్టించుకోవడం లేదు ట్రంప్ కోరుకున్నట్లు. సో అందువల్ల క్లియర్గా లూలా చెప్పేది మనం సంఘటితం కావాలి. ఇండియా ఏకపక్షంగా వెళ్ళి ఒప్పందం చేసుకోవడం కాదు. మనకు మంచి అపార్చునిటీ ఉండే, ప్రపంచానికి నాయకత్వం వహించే విశ్వగురు అపార్చునిటీ. అయ్యా ట్రంప్, మాకు అమెరికాతో ఒప్పందాలు కావాలి, అమెరికా ఇస్ అ గ్రేట్ నేషన్, కానీ అన్ఈక్వల్ ట్రీటీస్ మేము అంగీకరించాం. సో లెట్ us negotiate treaties based on equality, mutual respect.
సో అని చెప్పి ప్రపంచంలో బాధిత దేశాలన్నిటినీ కనుక ఏకం చేస్తుంటే ఇలా నరేంద్ర మోడీ ప్రపంచ లీడర్ అయ్యాడు, భారతదేశం విశ్వగురు అయ్యింది. ఎందుకంటే ఇండియా నాయకత్వంలో బ్రెజిల్, రష్యా, సౌత్ ఆఫ్రికా, కెనడా, యూరోపియన్ యూనియన్, సౌత్ కొరియా, జపాన్ లాంటి దేశాలు కూడా వెనకాల వచ్చాయి. అండ్ ఇవాళ చైనాకు లేని అడ్వాంటేజ్ ఇండియాకు ఉంది. ఎందుకంటే చైనాను పూర్తిగా నమ్మరు, చైనాతో ఉండటానికి వెనకాడతారు, చైనా పైన విశ్వాసం లేదు. చైనా కూడా అమెరికా లాగా బలమైన దేశం. అందువల్ల అప్పుడు మీకు కెనడా ప్రైమ్ మినిస్టర్ కూడా ఏమన్నాడు, థర్డ్ పాత్ అన్నాడు. చైనాతో నాయకత్వంలో పొమ్మలే, థర్డ్ పాత్ అన్నాడు. ఎందుకంటే అమెరికా, చైనా రెండు బలమైన ధృవాలు కనుక ఆ రెండు ధృవాల దగ్గరికి వెళ్ళాలంటే వెనకాడతారు. అందువల్ల ఇండియాకు ఒక ఆపర్చునిటీ ఉండే, ఆ ఆపర్చునిటీని మన ప్రైమ్ మినిస్టర్ నాయకత్వంలో భారతదేశం జారవించుకుంది. అంటే దానికి కరేజ్ ఉండాలి, కన్విక్షన్ ఉండాలి. ఇప్పుడు నెహ్రూ 1947లో అప్పుడు అమెరికా నాయకత్వంలో ఒక కూటమి, సోవియట్ యూనియన్ నాయకత్వంలో మరో కూటమి ఉండే. అప్పుడు నెహ్రూ నాయకత్వంలో ఇవాళ నెహ్రూని ఇంత తిడతారు కదా, నెహ్రూ నాయకత్వంలో అమెరికా కిందికి వెళ్ళలే, పాకిస్తాన్ వెళ్ళిపోయింది, మనం పోలే. అదే సమయంలో సోవియట్ యూనియన్ కిందికి కూడా వెళ్ళలే. నాన్ అలైన్డ్ ఫారిన్ పాలసీ తీసుకున్నారు, అలీన ఉద్యమం. సందర్భోచితంగా మనకు సోవియట్ సహకరించవచ్చు, కానీ అలీన ఉద్యమం చేసుకుంటే 150 దేశాలు మన వెనకాల వచ్చాయి. ఒక్కటి కాదు, రెండు కాదు, ప్రపంచంలో 150 గ్రూప్ ఆఫ్ 77 అని ఇట్లా 100కు పైగా కంట్రీస్కి ఇండియా నాయకత్వం ఇచ్చింది. సో ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? సో అందువల్ల బ్రెజిల్ అధ్యక్షుడు చెప్పింది నిజం, ఇండియా నిలబడాలి. ఏమవుతుంది, కొంత ఇనీషియల్గా నష్టం ఉండవచ్చు, కానీ ఆ నష్టం ట్రంప్ దగ్గర ఎనీహో తప్పదు. ఇప్పుడు ఉదాహరణకు మనం 0 డ్యూటీకి ఒప్పుకున్నాం, 18% తగ్గించారు కదా, మనకు లాభం, మన టెక్స్టైల్స్ లాభం. మీకు బంగ్లాదేశ్ 19%, పాకిస్తాన్ 19%, శ్రీలంక 19%, వియత్నాం 20%, చైనా 13%, మనకు 18% లాభం కదా అనుకున్నాం. ఏమైంది, 2 రోజులకు మళ్ళీ అమెరికా బంగ్లాదేశ్తో ట్రేడ్ డీల్ కుదుర్చుకొని మా కాటన్ మీరు ఇంపోర్ట్ చేసుకొని టెక్స్టైల్ తయారు చేస్తే 0 డ్యూటీ అన్నాడు. సో టెక్స్టైల్ వచ్చిన అడ్వాంటేజ్ మొత్తం పోయింది ఆఖరికి. సో ఆల్రెడీ మన స్టీల్ అండ్ అల్యూమినియం పైన 18% కాదు, అంతకన్నా ఎక్కువ ఉంటుంది, అది సెక్షన్ 301 కింద అన్నాడు. సో ఏ అడ్వాంటేజ్ పొందాం మనము, మనం 0 డ్యూటీకి ఒప్పుకొని వచ్చాం. సో అందువల్ల ఖచ్చితంగా మోడీ లూలాల వైఖరిలోనే మార్పు ఉంది. లూలా ఐక్యమవుదాం, సంఘటితమవుదాం, పోరాడుదాం, అమెరికాపై బలంగా నెగోషియేట్ చేస్తున్నాం, ఫ్రమ్ ఎ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ నెగోషియేట్ చేస్తున్నాం. అందువల్ల ఏకమవుదాం అని అంటే లేదు, మా అంతరం మేము వెళ్ళి ఏకపక్షంగా ఒప్పందం చేసుకుంటాం, అది కూడా అన్ఈక్వల్ డీల్ కుదుర్చుకుంటాం అని చెప్పడానికి మోడీ ప్రభుత్వం ముందుకు వచ్చింది. దట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ థింగ్.